ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నెలవంక కనిపించింది. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఫిబ్రవరి 19 నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముస్లింలు ఈ రంజాన్ మాసాన్ని ఎలా జరుపుకుంటారు, ఏ నియమ నిష్టలు పాటిస్తారు అన్న విషయాలను తెలుసుకుందాం. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో 9వ నెల రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్సలాంకు పవిత్ర ఖురాన్ అవతరించిన గొప్ప మాసంగా చెబుతారు. అందుకే ఇస్లాం ధర్మంలోని 5 స్తంభాలలో ఒకటైన సౌమ్ అంటే ఉపవాసం ఈ నెలలో ఫర్జ్ అంటే తప్పనిసరి అయింది. ఈ మాసం శారీరక ఉపవాసం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి, స్వయం క్రమశిక్షణ, దయాగుణం, అల్లాహ్ స్మరణకు భగవంతుడు అవకాశం ఇచ్చినట్లు చెబుతారు. ముస్లింల ఉపవాస నియమాలు, ఆ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే సూర్యోదయానికి ముందు సెహ్రీ భోజనం చేసి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో ఆహారం, నీరు, రసాలు ఏమీ తినకూడదు లేదా తాగకూడదు. కనీసం నోట్లో నీరు కూడా మింగకూడదు. ధూమపానం, తంబాకు, గుట్కా వంటివి నిషేధం. అసత్యం, చెడు మాటలు, గాలి, కోపం, ద్వేషం, గాసిప్ ఇవన్నీ ఉపవాసాన్ని వ్యర్థం చేస్తాయని పవిత్ర ఖురాన్లో పేర్కొంది. ఉపవాసం ఉన్నవారు మంచి పనులు చేయాలి అంటే ఆ సమయంలో నమాజ్, ఖురాన్ పఠనం, దాన ధర్మాలు, తల్లిదండ్రుల సేవ, పేదలకు సహాయం చేయాలి. ఇది తక్వాను పెంచుతుంది. రోజువారీ జీవనం సెహ్రీ నుంచి ఇఫ్తార్ వరకు ఎలా ఉండాలంటే సెహ్రీ ఈ సమయంలో తెల్లవారుజామున సూర్యోదయానికి 10 గంటల 15 నిమిషాలకు ముందు పోషకాహారం, రొట్టె, గుడ్డు, పాలు, ఖర్జూరాలు, ఫలాలు తీసుకోవాలి. ఇది రోజంతా శక్తినిస్తుంది. ఇఫ్తార్కు సూర్యాస్తమయం తర్వాత అజాన్ మోగగానే ఉపవాసం విరమించాలి. సాంప్రదాయకరంగా ఖర్జూరాలు, నీరు లేదా పాలు తీసుకుని రోజాను విరమిస్తారు. తర్వాత మగ్రిబ్ నమాజ్ చేసి పూర్తి భోజనంను చేస్తారు. ఇఫ్తార్ సమయంలో కుటుంబం, బంధువులు, పేదలు కలిసి భోజనం చేయడం సాధారణం. ఈ మాసమంతా ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడుపుతారు. ఈ సమయంలో 5 వేళల నమాజ్, ఫర్జ్, జుహార్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు ఖచ్చితంగా చేయాలి. రాత్రి తరావీహ్ నమాజ్, ఇషా తర్వాత 8 లేదా 20 రకాతులు మసీద్లో సామూహికంగా జరుగుతాయి. ఇందులో ఖురాన్ పూర్తి పఠనం జరుగుతుంది. లలైలతుల్ కద్రి అంటే శక్తివంతమైన రాత్రి రంజాన్ చివరి 10 రోజుల్లో వస్తుంది. ఈ రాత్రి చేసే దువాలు 1000 నెలలకు సమానం అంటారు. రంజాన్ మాసంలో దాన ధర్మాలు పాటిస్తారు. ఈ మాసంలో జకాత్ అంటే తమ ఆదాయంలో 2.5% దానం తప్పనిసరి. అదనంగా సదకా అంటే స్వచ్ఛంద దానంలు కూడా చేస్తారు. ముస్లింలు తమ శక్తి కోడెఫీ ఇఫ్తార్ విందులు పేదలకు ఏర్పాటు చేస్తారు. ఇది ఆకలి ఉన్నవారి బాధను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఉపవాస దీక్షలకు కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అవి బాలలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, రోగులు, డయాబెటీస్ వంటి వ్యాధులు ఉన్నవారికి. ఒకవేళ ప్రయాణంలో ఉన్నవారు తర్వాత రోజులో ఉపవాస దీక్షలను పూర్తి చేయాలి. మహిళలకు బహిష్ట సమయంలో ఉపవాసం ఉండకూడదు కాబట్టి అలాంటి వారు ఫిద్య అంటే పేదలకు ఆహారం ఇవ్వడం చేస్తారు లేదా తర్వాత ఉపవాసాలు చేయాలి. రంజాన్ మాసం ముగింపు రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగను నిర్వహిస్తారు. 29 లేదా 30 రోజుల ఉపవాస దీక్షల తర్వాత చంద్ర దర్శనంతో రంజాన్ ముగుస్తుంది. మరుసటి రోజు ఈద్ ఉల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంగా ముస్లింలు నమాజ్ చదవడం, కొత్త బట్టలు ధరించడం, మిఠాయిలు పంచుకోవడం, బంధువులను కలవడం, దానం చేయడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రంజాన్ కేవలం ఉపవాసాల మాసం కాదు. ఇది హృదయాలను శుద్ధి చేసే, సమాజాన్ని బలపరిచే,
అల్లాహ్కు దగ్గర చేసే పవిత్ర కాలం. భారతదేశంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ ముబారక్. అల్లాహ్ మన అందరి దువాలను అంగీకరించి బరకత్ ఇవ్వాలని ప్రార్థిద్దాం.